ఆపేశారు? పెట్టండి. ఆపండి ఆపండి. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఈరోజు నేను గుడికి పోతాను. తవ్వాలి అక్కడ, అది తవ్వకపోతేనే అరిష్టం. తవ్వితే ఏం కాదు. దేవుడు ఉన్నాడు, తీయాలి. శివుడు ఉన్నాడు, మనిషి రూపంలోనే ఉంటాడు. లింగం ఉంటుంది, విగ్రహం రూపంలో తీయాలి. ఇప్పుడు నేను పాముని కాదు, గత జన్మలో నేను పాముని. పెళ్లి చేసుకున్నాను. ఆయనకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫేర్ అవ్వదలుచుకోలేదు. మేము ప్రేమికులం కాదు, ఆయన నా భర్త, అది కూడా గత జన్మలో. మేము ప్రేమించుకున్నామని నేను ఎక్కడా చెప్పలేదు. అక్క ప్లీజ్, మీకు నేను ఎట్లా ప్రూవ్ చేయాలి? పదండి వెళ్దాం, విజయనగరం వెళ్దాం, గుడ్లు తవ్వుదాం. గుడి పక్కన, నేను గుడిని కూడా అనట్లేదు, గుడి పక్కన తవ్వుదాం. విగ్రహం వస్తుంది కదా, విగ్రహం రాకపోతే మీరు నన్ను రాయి తీసుకొని కొట్టండి, చంపేయండి అక్కడే రాళ్ళతో కొడుతూ. నన్ను నమ్మండి అక్క ప్లీజ్, నన్ను నమ్మండి. ప్రతి పౌర్ణమికి నా చర్మం ఊడిపోతుంది, కుబుసం వదులుతాను నేను. దేవనాగులు అన్నీ ఇట్లానే చేస్తాయంటే ఏమో నాకు తెలీదు. నేనైతే ప్రతి పౌర్ణమికి ఇట్లా వదులుతా. తెలియదు నాకు, పౌర్ణమి నెలలో ఎన్నిసార్లు వస్తుందో కూడా నాకు తెలియదు. జస్ట్ అది అట్లా వచ్చినప్పుడు నేను వదులుతాను. హాస్పిటల్స్కి వెళ్ళినాం, నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చూపించాను. నాకు నా రిపోర్ట్స్ ఇవి అనేసి అన్ని దానిలలో, అన్ని టెస్ట్లలో కూడా నార్మల్లే వచ్చింది. అయినా కానీ నాకు స్కిన్ అనేది ఇట్లా మొత్తం పొలుసులాగా ఊడి వచ్చేస్తోంది ప్రతి పౌర్ణమికి. డాక్టర్స్ కూడా ఏం అవ్వలేదు, అంత బాగుంది అని అన్నారు. మరి నేనేం చేయాలి? లేదు, ఏం తినకముందు అది మొత్తం చర్మం అంతా పోయిన తర్వాతనే నేను బెటర్ అవుతా. నాగస్వరం పెడితే నాకు గుమ్మ అంటది, మత్తు అయిపోతుంది, మొత్తం నేను డైవర్ట్ అయిపోతాను. నేను ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా నేను కన్సిడర్ చేయలేను, కాన్సన్ట్రేట్ ప్లీజ్ పెట్టుకోండి ప్లీజ్. వద్దు, ఇప్పుడు వద్దు. నాతో రండి కదా, నేను చూపిస్తా. అరే నా దగ్గర రండి. ఆయన నాకు కేవలం విగ్రహం తీసేవరకే సహకారం చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఎవరో నేనెవరో. నేను కూడా విగ్రహాలు తీసి బయట పెట్టిన తర్వాత నేను కూడా మీలాగానే నార్మల్ అమ్మాయిలుగానే ఉంటాను. నేను పెళ్లి చేసుకోను ప్లీజ్, మమ్మల్ని నమ్మండి. ప్రూఫ్ అంటే గుడికి తీసుకెళ్తే చూపిస్తాను. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనే సామెత గుర్తున్నదా మీకు? ఈ నడుమ చూస్తే గడేకొకరు నేను దేవతనని చెప్పుకుంటారు, నేను నాగరాణిని చెప్పుకుంటాను, నా పేర్లకి దేవత వస్తుందని చెప్పుకుంటారు, నేను ఏ చెప్తా అవి వస్తాయి అని చెప్పుకుంటారు. దేవత దగ్గరికి వెళ్ళి నేను అమ్మ పువ్వు ఇస్తావా అంటే పువ్వులు రాలుతాయని చెప్పేసి ఇట్లా కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగన తీరుగా పూటకొకరు పుట్టుకొని వచ్చి పుట్టగొడుగులు లెక్క నేను దేవతనని అంటారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి వస్తున్నాం మేము, సనాతన ధర్మాన్ని రక్షించడమే మా జీవితపు లక్ష్యం అని చెప్తారు. పూజలు పునస్కారాలు అంటారు, పాములు నాగస్వరం అంటారు, తర్వాత పుట్టలు గుడులు విగ్రహాలు అంటారు. లేదు మేము వ్యాపారం చేయటం లేదు అంటారు. ఏమైనా అంటే సనాతన ధర్మం అనేసి దాన్ని అడ్డు పెట్టుకుంటారు. అసలు ఇంతమంది వ్యాపారస్తులు మతాన్ని అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పుట్టుకొస్తా ఉన్నారు. అసలు వీళ్ళందరి దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంది? కేవలం వ్యాపారం చేయడం కోసం ఒక దేవత పేరును అడ్డం పెట్టుకొని చేసుడా, లేకపోతే ఫేమస్ కావాలనే ఒక కుతూహలం వల్ల షార్ట్ కట్ వేగా ఎంచుకున్నారా వాళ్ళు? ఈరోజు భవిత అనే అమ్మాయి, ఇది 3వ జన్మ, నాకు శ్రీనివాస్ అనే అతను నాగకార్తికేయ అప్పట్లో ఈ గత జన్మలో అతను నా భర్త అని చెప్పేసి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఆల్రెడీ ఆమెకి మానసికంగా ఏవో అనారోగ్యం ఉందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. హాస్పిటల్స్ తిరిగినాం, కాకపోతే నార్మల్ వచ్చింది. ఆ తర్వాతనే నా బిడ్డ కోసమే నేను ఇదంతా నమ్ముతున్నా, ఆమెతో తిరుగుతున్నా అని భవిత వాళ్ళమ్మ చెప్పింది.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని మీరు ఏ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిందో తెలియదు, కానీ ఫస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది మానసిక వైద్య నిపుణుల దగ్గరికి. ఎందుకంటే మానసిక వైద్యానికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ 1 నెల 2 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీరేది కాదు. అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల పాటు కౌన్సిలింగ్స్ తీసుకోవాలి, సెషన్స్ అటెండ్ అవ్వాలి, థెరపీస్ తీసుకోవాలి, మెడికేషన్ వాడాలి. అవసరం పడితే మన సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం ఏం చేయాలన్నది మనకి ఎవరైతే సైకియాట్రిస్ట్ ఉన్నాడో మనం వెళ్తున్న వాళ్ళు చెప్తారు. అంతేగాని ప్రతి ఒక్కరు వాళ్ళ మానసిక రోగాల వల్ల బయటకు వచ్చేసి జనాలందరినీ పిచ్చోళ్ళని చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. అసలు ఈ పూర్తి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో దేవుళ్ళకి సంబంధించి సనాతన ధర్మ స్థాపన కోసం అని చెప్పేసి వస్తున్నారో, కాలయజ్ఞం అంటున్నారో, ఈ అన్ని ఎపిసోడ్స్లో మీరు బాగా గమనించండి. యాంకర్స్ యొక్క ప్రశ్నలు తీవ్రమైన పిచ్చితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక ఆమె ఏమంటదంటే, మరి పెళ్లి చేసుకోను శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మానసిక రోగి అని తెలుస్తుంది, అర్థమవుతోంది. ఆ శ్రీనివాస్ అనే అతను చెప్పేది ఎంతనో చెప్తున్నవి ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో పక్కకెడితే ఆయన ఈ మానసిక రోగుల్ని అలసుగా తీసుకోవడమో లేకపోతే వీళ్ళు ప్లాన్డ్గానే ఇదంతా చేయడమో జరుగుతుంది. ఇంత చిన్న కామన్ సెన్స్ లేదా యాంకర్స్కి? ఏమన్నా అంటే ఆడపిల్లగా నువ్వు బయటికి రావడమే చాలా చాలా దారుణం, అసలు ఇది మంచి విషయం కాదు, అట్లాంటిది నువ్వు బయటికి వచ్చినావు, ఎందుకు మానేయొచ్చు కదా, నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు, నీకు ఎవ్వరు సపోర్ట్ చేయరు అంటున్నారు. ఆడపిల్లలు బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యాంకర్ అమ్మ ఎవరు కానీ సమస్త ఆడలోకానికి కూడా మీరు బయటికి రాకూడదు, మీరు ఏదైనా సంకల్పం చేసుకుంటే బయటికి రావద్దు అనేసి చెప్తున్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలలో వాళ్ళు బయటికి రాకుండా ఉండడం అనేది తర్వాత విషయం. కానీ పాపం ఆడవాళ్ళు బయటికి వచ్చి తెగింపుగా వాళ్ళ జీవిత లక్ష్యాలని రీచ్ అవ్వాలి, మంచి చదువుకోవాలి, మంచిగా ఎదగాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అనే విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఇంట్లోనే కూర్చోబెట్టేటట్టు మాట్లాడుతున్నారు. నీకు వంట వచ్చా అంట. ఏం ప్రశ్న అది? నీకు వంట వచ్చా ప్రశ్న ఏందమ్మా? వండుకోవడం అనేది ఆడవాళ్ళ స్కిల్ కాదు, అది లైఫ్ స్కిల్. అది ప్రతి ఒక్కరికి రావాలి. నువ్వు ఆడదానివా మొగోడివా ఇంకెవరా అదంతా తర్వాత విషయం. నువ్వు బతుకుతున్నావా? రేపన్నాడు నువ్వు ఒక ఉద్యోగం విషయంలో వేరే ఊరికి పోతే అక్కడ నీకు తిండి పెట్టడానికే ఎవ్వరు ఉండకపోతే నువ్వు వండుకోవాల్సిందే ఖచ్చితంగా. అది నువ్వు మగోనివైనా ఆడోనివైనా వండుకోవాలి. నువ్వు వంట అనేది ఒక లైఫ్ స్కిల్. ఈ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి కాదమ్మా తల్లి. యాంకర్ అమ్మ, నువ్వు యాంకర్ ఎట్లయినా నాకు తెలుస్తలేదు. మరి నువ్వు యాంకర్ అని ఈ వీడియోలో చెప్పుకొని తర్వాత జర్నలిస్ట్ అని అందరినీ క్వశ్చన్ చేస్తావో ఏమైనా వార్తలు చదువుతావో తెలియదు, కానీ ఆడవాళ్ళకి ఎక్కిస్తావేందమ్మా నువ్వు వంట అనే వంటుడిని? మీరు ఒక్కొక్క ప్రశ్న ఎట్లా అడుగుతుర్రామని? ఆమె మానసిక రోగి, మీరు ఎంకరేజ్ చేయకండి. మీరు అంత అటెన్షన్ ఎందుకు పే చేస్తున్నారు ఆమెకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని పిలిస్తే ఎగేసుకొని పోవడమేనా? ఆల్రెడీ ఆమె దగ్గర చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఇక మీరు అడుగుతారు పున్నమి సరే పున్నమి ఓకే నెలకు ఒకసారి వస్తుంది అందరికీ తెలుసు, బట్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలుసా? ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పు, ఆ తర్వాత వాళ్ళు నీకేమవుతారు, వీళ్ళు నీకేమవుతారు, దేవుళ్ళు నీకేమవుతారు, నీకు 3వ కన్ను ఉందా, ఏంటివి ఇవన్నీ? ఫిక్షన్ స్టోరీస్ని ఫస్ట్ మీరు నమ్ముతున్నారు. మీరు ఏదైతే బ్రెయిన్లో మీరు ఒక స్టోరీ ఉందో మీకు సంవత్సరాలుగా తరాల తరబడి రుద్దబడుతున్న కథనే ఇప్పుడు ఆ కథకు సంబంధించిన ఆన్సర్సే ఆమె చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతిదీ ఒక కట్టుకథ అయినప్పుడు మీరు ఆ కట్టుకథని కూడా చాలా వ్యాలిడేషన్ చేయాలని చూస్తున్నారు. చూడండి, యాంకర్స్ పనితనానికి ఒక దండం అబ్బా. మీరు చదువుకున్నారా లేదా, కొంచెమైనా ఒక బేసిక్ స్టడీస్ ఉన్న వాళ్ళు, బేసిక్ ఎడ్యుకేషన్ని పర్సీవ్ చేసిన వాళ్ళకి కొంచెమైనా సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. ఒక మనిషి మీ ముందు కూర్చొని గత జన్మ అనుకుంటా, పాము అనుకుంటా, నాట్యం అనుకుంటా, పాలు అనుకుంటా ఇవన్నీ మాట్లాడుతా అంటే మీకు బేసిక్ క్వశ్చన్ రావాలి. ఈ అమ్మాయి ఫస్ట్ బాగుందా? అరే మనం ఈ అమ్మాయిని మొత్తం అటెన్షన్ పే చేసి ఆమెని కెమెరాల ముందుకు తీసుకొచ్చి అడిగిందే అడుగుడు కాదు. ఫస్ట్ ఈ అమ్మాయిని మనవంతుగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం, లేకపోతే మీ ఛానల్స్ తరఫుననే ఒక సైకాలజిస్ట్ని పిలిపించి చేయండి. ఆమె ఒక ఆలోచన విధానాన్ని యాక్సెస్ చేయమనండి, ఆమె క్యారెక్టరైజేషన్ అసెస్ చేయమనండి. సరే మీకు ఎట్లయినా వ్యూస్ వస్తాయి, అట్లా చేస్తే కూడా వ్యూస్ వస్తాయి కదా. ఎందుకు ఆమె ముఖం మీద మైకు పెట్టి పదే అడిగిన ప్రశ్నలే అడిగి ఎందుకు? ఎవరి కోసం? ఏ ఇంటర్వ్యూలో ఓపెన్ చేసినా, ఏ ఫేస్ టు ఫేస్లో ఓపెన్ చేసినా, ఏ ప్రెస్ మీట్లో ఓపెన్ చేసినా, ఆమెకు సంబంధించిన ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే. సౌందర్య ఫేక్ అన్న విషయం తెలిసిపోయింది ఈ 96 ఛానల్ వల్ల. సంతోషం.
వాళ్ళు ముందరికి వచ్చిర్రు, సరే చాలా స్లోగా అడిగినరు అని అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మొత్తం గుట్టు రట్టు చేసిర్రు. తర్వాత ఇంకొంతమంది పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్క ఛానల్ మీదేసుకుందాము బాధ్యత. సేమ్ E96 సంతోష్ అన్నలాగా వాళ్ళు కూడా ఫేమస్ అయిపోదామని చూస్తుర్రు. కనీసం క్వశ్చన్స్ అడిగే ముందు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాము, న్యూట్రల్గా ఉంటే అడగారు కదా. మీరు న్యూట్రల్గా ఉండండి ఫస్ట్. మీరు యాంకర్స్, మీరు చదువుకున్నారు, మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందనన్నా నటించండి. అబ్బా ఉన్నట్టయినా నటించండి. సరే మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని మూఢనమ్మకాలని మీరు నమ్మినా కానీ కనీసం ఆన్ కెమెరా అయినా మైక్ లోగో పట్టుకున్నప్పుడైనా కొంచెం ఐడియల్గా, కొంచెం రేషనల్గా బిహేవ్ చేయండి, న్యూట్రల్గా బిహేవ్ చేయండి. మీరు ఆమెకి ఇన్పుట్స్ ఇస్తున్నట్టుంది. పురాణాల గురించి, కట్టుకథల గురించి, నాగుల గురించి, లోకాల గురించి. అసలు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ప్రెస్ మీట్లు అంటే ఏ విషయంలో ఉంటాయి తెలుసా? ఏదో ఒక పెద్ద అంశం ప్రజలందరిని అడ్రస్ చేయడానికి ఒక మహానేత కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ప్రజలకి సంబంధించి ఎవరో ఒక మహనీయుడు వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసో, లేకపోతే అత్యవసరమైన అప్డేట్ ప్రజలందరికీ చేరవేయాలనుకున్న నిమిషంలో మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే ప్రెస్ మీట్లు పెడితే ఒక విలువ ఉంటుంది. ప్రెస్ మీట్ అంటే దేన్నన్నా పూర్తి స్థాయిలో ఖండించడానికి, ఏదైనా ఒక అట్రాసిటీని ఖండించడానికి, ఇట్లాంటి వాటి మీద ప్రెస్ మీట్లు పెడితే ఒక అర్థం ఉంటుంది. సో నీకు ఇంత శృంగారంగా ఉంటుంది. మీరు ప్రెస్ మీట్లు ఏం ప్రెస్ మీట్లు అవి గుళ్ళకాడ పోయి మైకులు పెట్టి చెప్పు ఏంది ఇప్పుడు నీ ప్లాన్ ఏంది, భవిష్యత్ కార్యాచరణ ఏంది, పెళ్లి చేసుకుంటావాను, ఎందుకు మీకు ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మీడియా ఎవరో ఒకరు ఫస్ట్ వీడియో తీసిన వాళ్ళే అక్కడనే ఆమె మొత్తం మానసికంగా ఆమె డిస్టర్బ్ అయింది. ఆమె బాల్యం వల్ల కావచ్చు, ఆమె తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు గొడవ పడితే కూడా ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. అది కొన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులకి కారణమవుతుంది. మానసికంగా వాళ్ళు ఎంతో సంఘర్షణను ఎదుర్కొంటూ ఉండొచ్చు లోపల అన్నది మీరు కొంచెం కూడా గెస్ చేయలేరా? అంతమంది చాలా మంచి ఛానల్స్ పోయినాయి, అక్కడ చాలా ఛానల్స్ పోయినాయి. పోయి ఆమె ముఖం మీద మైక్స్ పెట్టినాయి. ఆమె మీద పెడితే, వాళ్ళ అమ్మ మీద పెడితే, వాళ్ళ అమ్మనేమో సైడ్కి. అసలు వాళ్ళ అమ్మ మాత్రం క్రేజీ యాక్టింగ్. అబ్బా సరే పిల్ల మానసిక రోగం అనుకుందాం అనుకుంటే వాళ్ళ అమ్మ క్రేజీ యాక్టింగ్. బిడ్డకి ఎన్ని ఆన్సర్స్ అందిస్తుందో పక్కనే నిలబడి. ఆ నవ్వు ఒకటి కన్నింగ్ నవ్వు. అడగండి నా బిడ్డ అడగండి. ఏంది ఆమె ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. లిటరల్గా చెప్పాలంటే మొత్తం ఇట్లా నూనె పోసి మంట పెట్టి పక్కకు జరిగి ఏం జరుగుతుందో చూస్తున్నట్టు, చోద్యం చూస్తున్నట్టు చూస్తుంది. కొట్టుకుని రా మీరు తండ్రికి సావండి, నేను చూస్తా. హీరో వీళ్ళని కొట్లాడుతుంటే కమీడియన్ మంట పోసి ఇంకా దాన్ని పెంచి పక్కకు జరిగి ఆడుకుంటున్నట్టుంది, చూసుకుంటే నవ్వుకుంటున్నట్టుంది ఆమె పని. ఒక బిడ్డ సొంత కూతురు హెల్దీగా ఉండాలని అనుకోవాలి. హెల్దీగా ఉండాలనుకున్నప్పుడు ఇవన్నీ గుళ్ళు గోపురాలు కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిజంగా పేర్లకు అమ్మవారు వచ్చే వాళ్ళు మాటలు వినండి ఒకసారి. అంతెందుకు రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాకేష్ బోనం అన్న కూడా ఏం చెప్పిండు? ఫస్ట్ మీకు ఏమన్నా అయితే ముందు డాక్టర్లు అందరి దగ్గర కోండి, డాక్టర్లు వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్పిండు. సో దేవత జెన్యూన్గా 30 ఏళ్ళ నుంచి దేవతను పేలింపుకొని దేవత పేరుతో అందరికీ మంచి చేయాలని చూసిన రాకేష్ బోనం అన్ననే ఇంత ఓపెన్గా ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది వైద్యుల దగ్గరికి అని చెప్తున్నాడు. మరి మీకేమైంది? ఎవరి జీవితాలు వాళ్ళ పరిధిలో నిర్మితమై ఉంటాయి. ఈరోజు సౌందర్య వచ్చింది, ఏదో డ్రామా ప్లే చేయాలనుకుంది, ఆమెనే దేవుని పాతి పెట్టింది. అసలు వెరీ గ్రేట్. అసలు ఆమె క్రేజీ మెలో డ్రామా అయిపోయింది సౌందర్యదైతే. ఇప్పుడు ఈ సౌందర్యని చూసి ఇంకా ఎంతమంది పుట్టుకురావాలనుకుంటున్నారు? ఇది చాలా సెన్సిటివ్ అంశాలు. కానీ దేవుడి పేరు చెప్పి ఆడుకున్నారంటే ఖచ్చితంగా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. తర్వాత వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తానే ఉంటా. నాకేంది, మీరు దెబ్బలు తినాల్సింది. ఎందుకంటే దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేయడం, దేవుని పేరు చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేయడం, దేవుని పేరు చెప్పి కట్టు కథలల్లి మీ వైపుకి ప్రతి ఒక్కరు అటెన్షన్ని తిప్పుకున్న తర్వాత అటెన్షన్ని కాస్త యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని నడుపుకోవడానికో, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడానికో, తర్వాత పర్సనల్గా మీరు ప్రాపగాండాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకే తిప్పి కొడుతుంది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? సో ఒక ఆమె అయితే ఇంటిని అసలు ఆమె షో ఆఫ్ చేస్తుందా, నిజంగా పూజలు చేస్తుందా అర్థమైతలేదు.
పూజలు అనేవి ఎంత వ్యక్తిగతమైన అంశమో తెలుసా మీకు? పూటకొక కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు, పూటకొక కట్టుకథలు అల్లుతున్నారు. ఆల్రెడీ పురాణాలే ఫిక్షన్ అని చెప్పేసి ఎంతోమంది హేతువాదులు దెబ్బలాడుకుంటా అంటే ఎంతోమంది హేతువాదులు బయటకు వచ్చి మేము నిరూపిస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు తర్కబద్ధంగా ఆలోచించాలి ప్రజలు కూడా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఇంకో పక్క హిందుత్వవాదులు దేవుని పేరు మీద రాజకీయాలు నడిపిస్తుంటే మధ్యలో మీరెందుకు ఇట్లా దేవుని పేరు చెప్పి వ్యాపారంగానో పర్సనల్ ప్రాపగండా ప్రమోషన్గానో చేస్తున్నారు? మొత్తానికి నాకు ఏమనిపిస్తుందంటే దేవుడు అనేవాడు ఇట్లాంటి కొంతమంది వాడుకోవడానికి తప్ప సామాన్యుల కష్టాల కోసమో సామాన్యులను పుట్టించిందో దేవుడు కాదేమో అనే అనుమానం వస్తుంది. మీలాంటి వాళ్ళు ఇట్లా పిచ్చి కథలు పడుతున్నందువల్ల నిజంగా సనాతన ధర్మానికి సంబంధించిన దేవుళ్ళే కనుక ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా మీ వేషాలు చూసి నవ్వాలో తెలియదు, వాళ్ళకి ఏడవాలనో తెలియదు. అసలు నేను ఒకటి ఉన్నా కదా, నా ఎగ్జిస్టెన్స్కి వీళ్ళు ఏం విలువిస్తున్నారు అని తెలియదు వాళ్ళకి. అసలు మీరు ఇట్లా చేయబట్టి దేవుడు లేడు అనే నమ్మకాన్ని ప్రజల లోపలికి మీరే తీసుకెళ్తున్నట్టుగా ఉంది ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎంత హేతువాదులు మాట్లాడినా నాస్తికులు మాట్లాడినా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి మీరు దేవుని మొక్కకండి అని చెప్పేసి ముఖం మీద ఎవరు చెప్పరు. కానీ మీరు చేస్తున్నటువంటి ఇట్లాంటి చేష్టలు ఉన్నాయి చూడు, మీ వల్ల ఫస్ట్ సనాతన ధర్మానికి ప్రమాదం ఉంది. మీరు మాట తీస్తే మాట మూస్తే ఏమంటున్నారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినాం మేము అంటున్నారు. కానీ మీ వల్లనే ఈరోజు హిందూ ప్రజలందరికీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం గుర్తుపెట్టుకోండి. నాకేం నష్టం, నేను ఎట్లయినా నా ప్రాపగండా వర్ధిల్లుతుంది, నాకు నచ్చినట్టు ఉంటా. మీరు బతక నేర్చిన వాళ్ళు నిజానికి, కాకపోతే పాపం ప్రాక్టీస్ చక్కగా చేయనట్టున్నారు. మైకు ముందలు పెట్టేసరికి యాంగ్జైటీ వస్తుందో, లేకపోతే అరే 10 నాలుకలతో నేను పూటకు ఒక మాట మాట్లాడుతున్నా కాబట్టి ఏం చెప్పినో ఏ దానికి ఏం చెప్పినో గుర్తొస్తలేదో, కానీ స్క్రిప్ట్ సరిగ్గా చదవలేదమ్మా. భవిత నువ్వు మంచిగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఏంటిది చెప్తున్నావు కదా మీడియా వాళ్ళని రమ్మని, నేను గుడి దగ్గరకు పోయి విగ్రహాన్ని తీస్తాను, అప్పటి వరకు నాకు కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయమ్మా. ఎందుకంటే ఒకవేళ అక్కడ విగ్రహాలు లేవనుకో అప్పుడు అందరు జనాలు నీ మీద ఎగబడతారు. కనీసం కవర్ డ్రైవ్ కోసం ఆయన ఉండాలి కదా నీ దగ్గర మాటలు. అది కాకుండా ఇంకేంటిది ఇది ఉంది, ఇక విగ్రహాలు అని అంత కరాఖండిగా చెప్తున్నావు అంటే సౌందర్య చెట్టు కింద విగ్రహాన్ని పాతిపెట్టినట్టు నువ్వు కూడా అక్కడ 14 ఫీట్ల కింద విగ్రహాన్ని పాతిపెట్టినావేమో అని ఆల్రెడీ చాలా మందికి డౌట్ వచ్చిందమ్మా. హిందువులందరూ కూడా ఈరోజు నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. నువ్వు అల్లుతున్న కట్టు కదని హిందువులందరూ కూడా తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మతాలతోన దేవుళ్ళతోన దయచేసి ఆటలు ఆడకండి. ఏమన్నా ఉంటే నిజాలు మాట్లాడండి, లేదంటే ప్రజలకి ఇంత మంచి చేయాలని చూడండి. లేకపోతే కామ్గా మీకు మానసిక రోగం ఉన్నది కాబట్టి మీరు హాస్పిటల్లోకి వెళ్ళండి. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మెంటల్ ఇల్నెస్ని ట్రీట్ చేయించుకోవడానికి ఎన్జిఓలు స్కాలర్షిప్స్ కూడా ఇస్తాయి. సో ఫ్రీగా వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. మీకు ఒకవేళ అట్లాంటి సర్వీసెస్ కోసం ఏమైనా కాంటాక్ట్స్ కావాలంటే నా వీడియో కింద కామెంట్ చేయండి, నేనన్నా మీకు కాంటాక్ట్ తీసుకొని ఇస్తాను. మిమ్మల్ని అట్లా వదిలేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు బాగా అవ్వాలి, మీరు మంచిగా అవ్వాలి. మీరు నార్మల్ ఆడపిల్లలాగా ఉండి మంచిగా ఆడపిల్లలు ఈరోజు ఎంత మంచి పనులు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అంతరిక్షంలోకి పోతున్నారు. ఈరోజు సునీత విలియమ్స్ గురించి మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అరే ఆమె అక్కడ ఇరుక్కుపోయింది, ఆమె సేఫ్గా ఉందా, హెల్దీగా ఉందా అని ఒక కన్సర్న్ ఉంది మనకి. సో ఆడపిల్లలు ఎత్తులకు ఎదుగుతున్నారు, నువ్వు కూడా అట్లా మంచిగా నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాము.